ఓం నమ శివాయ. శివపురాణం నుండి రోజుకొక కథను తెలుసుకుందాం. స్వామివారి ఆశీస్సులతో సకల శుభాలు కలగాలని కోరుకుంటూ మొదలు పెడదాం. శంకరుడు కైలాసానికి ఎప్పుడు వెళ్ళాడు? కుబేరునితో స్నేహం ఎలా కలిగింది? పరిపూర్ణుడైన శివుని ఇతర లీలా విశేషాలు ఎటువంటివి అని చెప్పవలసిందని కోరగా, బ్రహ్మగారు చెప్పిన దానిని మీకు వివరిస్తాను వినండి అన్నారు. కాంపీల్య నగరంలో సోమయాజి అని యజ్ఞదత్తుడనే దీక్షితుడు ఒక ఆయన ఉండేవాడు. ఆయన స్వయంగా యజ్ఞదీక్షను స్వీకరించిన సోమయాజి. అంతేకాదు, ఆయన వేదాలను యజ్ఞాలను చేయటంలో బహు ప్రజ్ఞావంతుడు, వేదాంగ పారంగతుడు, అగ్నిహోత్రి, సుందరుడు. ఆ యజ్ఞదత్తుడికి గుణనిధి అనే కుమారుడు ఉన్నాడు. తండ్రి అతనికి 8వ ఏటనే ఉపనయనం చేశాడు. రాజకార్య నిమగ్నుడైన తండ్రికి కుమారుడికి విద్యాభ్యాసం పట్టించుకోలేదు. ఫలితంగా చెడు సాంగత్యం వల్ల గుణనిధికి చెడు లక్షణాలు అలవడ్డాయి. తల్లితో మాయమాటలు చెప్పి ఆమె నుండి సంగ్రహించిన ధనంతో జూదమాడేవాడు. ఆ వ్యామోహంలో చెడు సాంగత్యం చేసి స్నాన సంధ్యానుష్ఠాలను వదిలేశాడు. అంత మాత్రమే కాదు, నీచ సాంగత్యం వలన కలిగిన తుచ్చ సంస్కారాలతో వేదశాస్త్ర దేవ బ్రాహ్మణులను నిందకుడయ్యాడు. కొంతకాలానికి ధర్మాన్ని విడిచి వేశ్యాలోలుడయ్యాడు. తండ్రి రాజకార్యాలలోనూ గృహకృత్యములలోనూ నిమగ్నుడై ఉండి ఎప్పుడైనా తీరిక సమయాల్లో భార్యతో, ఇంటిదానా, నీ కొడుకెక్కడా, ఇంట్లో కనిపించడం లేదు అని ప్రశ్నించిన ప్రతిసారి, ఇప్పటి వరకు పాఠం చదువుకొని ఇప్పుడే స్నేహితులొస్తే వారితో కలిసి బయటికి వెళ్ళాడు అని సమాధానం చెప్పి పుత్రప్రేమతో గుణనిధి తప్పుడు ప్రవర్తనను కప్పిపెట్టేది. ఇంట్లో మాత్రం తండ్రి లేనప్పుడు కుమారునిని లాలించి హితోక్తులు చెప్పేది. గుణనిధికి 16 సంవత్సరాల ప్రాయం వచ్చేసరికి తండ్రి వివాహం జరిపించాడు. వివాహం తర్వాత కూడా గుణనిధి ప్రవర్తనలో మార్పు లేదు. ఒకరోజు తల్లి గుణనిధిని కూర్చుండబెట్టి స్నేహార్థ హృదయంతో మృదువైన వాక్కులతో భయంగానో నయంగానో ఇలా హితువు చెప్పింది. కుమారా, నీ తండ్రి కోపిష్టి. ఈ చేష్టలు వదిలివేయి. నీ విషయం ఆయనకు తెలిస్తే నిన్ను నన్ను కూడా దండిస్తారు. ఏదో ఇప్పటి వరకు ఆయనకు తెలియకుండా కప్పిపెడుతూ వస్తున్నాను. నీ తండ్రి ధనం చేత కాక కేవలం సదాచారం వల్లనే లోకపూజ్యుడయ్యాడు. బ్రాహ్మణునికి సద్విద్య, సాధు సంగమం, ఈ రెండిటినీ మించిన ధనం లేదు. విప్రునికి ఆస్తి విద్యయే. నీకు వీటి యందు ప్రీతి పుట్టకపోవడానికి కారణం ఏమిటి? నీ పూర్వీకులు తాత ముత్తాతల నుండి వస్తున్న పేరు ప్రతిష్టలను పాడు చెయ్యకు. దుష్ట సాంగత్యాన్ని వదిలివేయి. సాధు సంగతిని అలవరుచుకో. మంచి పనులు ఎందు మనస్సు పెట్టు. బ్రాహ్మణాచారాలను పాటించు. తండ్రికి తగ్గ కొడుకని అనిపించుకో. నీకు 19 సంవత్సరాలు. నీ భార్యని చూడు, 16 సంవత్సరాల యువతి, ఉత్తమురాలు. నీ మామగారు మేనమామలు సర్వత్రా గుణవంతులు. నీ తండ్రి గారి శిష్యులను చూడు, వారు ఎంత వినయ సంపన్నులో. నీ విషయం రాజుగారికి తెలిస్తే మీ నాన్నగారి దీక్షితత్వానికి తీసేస్తారు, శిక్షిస్తారు కూడా. అప్పుడు మనకు పూట గడవటం కూడా కష్టమవుతుంది. ఈ విధంగా తల్లి ఎంత బోధించినా గుణనిధి తన ప్రవర్తనని మార్చుకోలేదు. ఇంట్లో ఉన్న వస్తువులన్నిటినీ క్రమంగా జూదగాళ్లకు అర్పించాడు. ఒకరోజు తండ్రి అయిన దీక్షితుడు వీధిలో ఒక జూదగాని వేలికి ఉన్న తన ఉంగరాన్ని గుర్తించి వాడిని గుచ్చిగుచ్చి అడిగేసరికి వాడిలా బదులిచ్చాడు. ఓ దీక్షిత స్వామి, దీనిని నేనేమీ దొంగతనం చేయలేదు. నీ కొడుకు దీనిని జూదంలో పోగొట్టుకున్నాడు. ఇదొక్కటే కాదు, ఇంకా చీరలు, సొమ్ములు చాలా ఉన్నాయి. ఆ వరుసలో ఈ నగరంలో అతనితో సమానమైన జూదగాడు లేడు. నీతో సమానమైన శ్రోత్రియుడు లేడు. అసలు ఈ విషయం నీకిప్పటి వరకు తెలియలేదంటే అదే ఆశ్చర్యంగా ఉంది. మొదటిసారి తన కుమారుడి దుష్ప్రవర్తనను గూర్చి ఒక జూదరి నోట విన్న దీక్షితుడు సిగ్గుతో తలను, భుజములను కూడా వంచుకొని ఉత్తరీయంతో శిరస్సును కప్పుకొని వడివడిగా అడుగులు వేసుకుంటూ ఇంటికి చేరి భార్యని పిలిచి ఇలా అన్నాడు. సోమిదేవమ్మ, ఇలారా. గుణనిధి అయినా నీ కొడుకు ఎక్కడా? సరే, ఆ భ్రష్టునితో నాకేం పని? రాజుగారు ఇచ్చిన ఉంగరాన్ని నీవు తీసుకువెళ్ళి భద్రపరుస్తా అన్నావు కదా, అది తీసుకొనిరా. గుర్తుందా నీకు అని అడిగాడు భార్యని. ఆ మాటలను విన్న సోమిదేవమ్మ భయపడి పైకి గంభీర్యంగా నటిస్తూ ఇలా అంది. నెత్తిమీద సూర్యుడు నిప్పులు కక్కుతున్నాడు. మధ్యాహ్నం 12 గంటలైంది. స్నానానికి ఏర్పాట్లు చేశాను. ముందు స్నానం చేసి అనుష్ఠానం తీర్చుకొని భోజనం చేయండి. ఆ ఉంగరాన్ని ఎక్కడో భద్రంగా దాచాను, వెతుకుతాను. ఇప్పుడు దానికేం తొందర అంటూ
మాటని దాటేసింది. కొడుకు చెడు నడతను ఇంకా తల్లి కప్పిపెడుతూ అవివేకపు మాటలు పలుకుతుంటే కోపంతో దీక్షితులు పళ్ళు పటపటా కొరుకుతూ భార్యతో ఇలా అన్నాడు. ఓ సోమిదేవమ్మ, చాలు నీ మాటలు కట్టిపెట్టు. వాణ్ణి గురించి నేనడిగిన ప్రతిసారి నువ్వు అసత్యాన్నే పలుకుతూ వచ్చావు. ఏది నా పట్టుపంచలు, రాళ్లు పొదిగిన ఉంగరాలు, బంగారు గిన్నెలు ఏవి ఎక్కడున్నాయో పట్టుకొనిరా. ఏ వేశ్యామందిరంలో ఉన్నాయో, ఏ జూదగాడి దగ్గర ఉన్నాయో అని కోపంతో ఊగుతూ నీళ్లు తీసుకొనిరా. వాడికి నువ్వులు నీళ్లు ఇప్పుడే వదిలేస్తున్నాను. వాడు నా కొడుకు కాదు. నువ్వు నా సహధర్మచారినివి కాదు. పునర్వివాహం చేసుకున్నాకే నా భోజనం. ఈ విధంగా పలికిన స్నాన సంధ్య అనుష్ఠాలను నెరవేర్చి ఆ రోజునే మరొక శ్రోతి కుమార్తెను వివాహమాడి వైదిక ధర్మానుష్ఠాన తత్పరుడయ్యాడు యజ్ఞదత్తుడు. తీవ్ర కోపంతో ఉన్న తండ్రిని చూసి భయపడి గుణనిధి ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు. గుణనిధి తనలో తాను ఇలా బాధపడ్డాడు, మదనపడ్డాడు. ఆహా, ఏమాశ్చర్యం! దీక్షిత వంశంలో పుట్టిన నాకి వ్యసనాలెలా అంటుకున్నాయి. నా వద్ద ధనమూ లేదు. పోనీ విద్య ఉందా అంటే అదీ లేదు. దేశాంతరముందున వాడికి విద్య ఉత్తమ స్నేహితుడు కదా. ధనహీనుడికి సుఖాలు ఆమడ దూరంలో ఉంటాయి. గమ్యం లేని ఈ నడక ఎంతవరకు పోగలను? ఇలా మనస్సులో కుమురుతూ కొన్ని రోజులు నడక సాగించాడు. ఒక రోజున తన దుస్థితికి చింతిస్తూ నడక సాగిస్తూ ఇంతలో సూర్యాస్తమయం కావచ్చింది. దూరంగా శివాలయం గోపురం కనిపడింది. వడివడిగా నడిచి ఆలయం వద్దకు చేరుకొని చెరువు గట్టు మీదున్న చెట్టు కింద కూలబడ్డాడు. తెలియకుండానే కునుకు పట్టింది. తెల్లవారింది. ఆ రోజు శివరాత్రి. హరహర మహాదేవ శంభో శంకర అంటూ ఉచ్చేశ్వర్యంతో శివనామస్మరణ చేస్తున్న భక్తుల కోలాహలంతో ఆలయ ప్రాంగణం ప్రతిధ్వనిస్తోంది. ప్రొద్దు కలకలలాడింది. గుణనిధి కడుపులో ఆకలి కొరకరలాడింది. అప్పుడిలా అనుకున్నాడు. ఇంట్లో ఉన్నప్పుడు అమ్మ వడివడిగా పెరుగన్నం పెట్టేది. ఇప్పుడెవరు పెడతారు? లోకల్లో అమ్మ వంటి వస్తువు మరొకటి లేదు కదా. ఇలా అమ్మ చేసిన ఉపచారాలను స్మరించుకుంటూ తన వంటి సోమరిపోతులు లోకంలో సుఖంగా బ్రతకకుండా ఆకలికి సృష్టించిన బ్రహ్మ అపచారాన్ని నిందిస్తూ క్షుద్బాధ నివారణోపాయాలను కళ్ళు మూసుకొని తదేక ధ్యానంతో చింతిస్తుండగా నానావిధ రుచి పదార్థ పక్వాన గుమగుమ వాసనలు గుణనిధిని ముక్కుకి సోకాయి. కళ్ళు తెరిచి చూసేసరికి అక్కడికి వచ్చిన భక్తులు మధుర భక్ష్యాలను శివనైవేద్యం నిమిత్తం తీసుకొని వెడుతూ కనిపించారు. నివేదనానంతరం శివభక్తులు నిద్రించగానే ఆ వంటకాలను పరిగ్రహించవచ్చు కదా అని ఆశించి శివాలయ గర్భగుడి ద్వారం దగ్గర భక్తునిలా శివనామస్మరణ చేస్తూ పూజ అయ్యే వరకు చూస్తూ కూర్చున్నాడు. వివిధ నృత్య గీతాలతో శివుడిని ఆరాధించి మహానివేదనానంతరం భక్తులు అలసి నిద్రించారు. ఇదే అదునుగా గుణనిధి గర్భగుడిలోకి ప్రవేశించి మందప్రభతో వెలుగుతున్న దీపకాంతుల మధ్య భక్ష్యాలను గుర్తించలేక తన ఉత్తరీయాన్ని చించి అంచును ఒత్తిగా చేసి దీపప్రకాశాన్ని పెంచి భక్ష్యాలను ఏరి కొంత తిని కొంత మూట కట్టుకొని త్వరగా బయటకు వెడుతుండగా చీకటిలో ఒకరి కాలు తగలగా నిద్రిస్తున్న వ్యక్తి లేచి దొంగ దొంగ అంటూ అరిచాడు. ఆ అరుపులకు అందరూ లేచి అతన్ని పట్టుకొని గట్టిగా కొట్టారు. దెబ్బలకు తాళలేక ప్రాణాలను విడిచాడు దీక్షిత పుత్రుడైన గుణనిధి. అని యమలోకానికి తీసుకొని వెళ్లే నిమిత్తంగా యమభటులు వచ్చారు. ఇంతలో చిరుగంటల మాలలు, చేతిలో త్రిశూలం, శివగణాలు అక్కడ సాక్షాత్కరించాయి. వర్ణాశ్రమాచార ధర్మాలను తప్పి సంచరించిన పుణ్య పాప వివక్ష లేని ఈ మూర్ఖుడు యమదండనకు అర్హుడు అంటూ యమభటులు వాదించారు. దానికి ప్రత్యుత్తరంగా శివదూతలిలా బదిలిచ్చారు. ఓ యమకింకరురారా, సూక్ష్మమైన శివధర్మాలను వివరిస్తాం వినండి. ఇతడు శివరాత్రి నాడు ఉపవాసం ఉండి జాగరణ చేశాడు. శివనామస్మరణ చేస్తూ శివ పూజను కళ్ళారా చూశాడు. దీపాన్ని వెలిగించాడు. శివప్రసాదాన్ని తిన్నాడు. ఈ కృత్యాలను ఆచరించిన వాడెవడైనా శివ సాలోక్యాన్ని పొందగలడు. ఇతడు కొంతకాలం శివలోకంలో ఉండి ఆపై పుణ్యఫలంచే కళింగరాజుగా జన్మిస్తాడు. పోండి, ఈ విషయాన్ని మీ ఏలికకు వివరించండి. ఆ మాటలకు బదులాడలేక యమదూతలు వెళ్లి యమునకు విన్నవించగా యముడిలా అన్నాడు. భటులారా, మీరు శివభక్తుల జోలికి వెళ్ళకండి. విభూతితో 3 రేఖలను ధరించిన వారిని, శరీరమంతా భస్మం పూసుకున్న వారిని, రుద్రాక్షలు ధరించిన వారిని, శివ వేషధారులను మీరు యమలోకానికి తీసుకొని రాకండి. ఇది శివభక్తి మహిమ. తరువాత కథను చెబుతాను వినండి అంటూ సూతులిలా చెప్పారు. ఈ విధంగా శివలోక ప్రాప్తిని పొందాడు గుణనిధి. అక్కడ శివగణాలతో కలిసి శివపార్వతులను చక్కగా సేవించి
కొంతకాలం తర్వాత ఆరిందమునే పేరుగల కళింగరాజుకు కుమారుడే జన్మించాడు. అతని పేరు దముడు. పూర్వజన్మ సంస్కారం చేత బాల్యం నుండే శివభక్తి అలవడింది. అతను రాజ్యాధికారాన్ని పొందగానే రాజ్యం అంతటా శివధర్మాలను ప్రచారం చేసి అనేక నూతన శివాలయాలను నిర్మించాడు. వాటిలో నిత్య ధూప దీప నైవేద్యాలకు తగిన ఏర్పాట్లు చేశాడు. బ్రతికి ఉన్నంత వరకు శివభక్తి తత్పరుడై పూర్ణ జీవితాన్ని అనుభవించిన దముడు మరణానంతరం రత్నదీపకాంతులకు నిలయమైన అలకానగరానికి ప్రభువై కుబేరుని నామంతో దిక్పాలకుడయ్యాడు. రేపటి సిరీస్ శివునితో కుబేరుడి చెలిమి ఎలా అయిందో తెలుసుకుందాం. ఓం నమః శివాయ.